అందరికీ నమస్కారము. మనసిచ్చాను 53వ భాగము. మీటింగ్ టైంకి గంట ముందే ముగ్గురు కూడా ఆఫీస్‌కి చేరుకున్నారు. యాక్సిడెంట్ తర్వాత ఆర్య ఇప్పుడే ఆఫీస్‌కి రావటం. ఆఫీస్ స్టాఫ్ ఎవరూ కూడా రాలేదు. ధృతి, సిద్ధు, ఆర్య ముగ్గురు కూడా డైరెక్ట్‌గా మీటింగ్ హాల్‌కి వెళ్లి తమ ఫైల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నారు. ఆర్య వాళ్ళు వెళ్ళిన పావుగంటకే ప్రాజెక్ట్ హెడ్స్ రావటంతో వాళ్ళని చూసి ఫార్మల్ స్మైల్ ఇచ్చి విష్ చేశాడు ఆర్య. వాళ్ళు కూడా ఫార్మల్‌గా విష్ చేసి ఎవరి సీట్‌లో వాళ్ళు కూర్చున్నారు. సిద్ధు మాట్లాడుతూ మీ ప్రాబ్లమ్ ఏంటి? ఆల్రెడీ ప్రాబ్లమ్ ఏంటో మీకు మెయిల్ చేశాము. అయినా మీరు ఇలా ఎందుకు చేశారు అని అడిగాడు. మీరు మాకు ఆ సైన్ చేసిన ప్రాజెక్ట్ పక్కన వాళ్లకు వెళ్ళిందని మాకు తెలిసింది. అలా ఎలా మన ప్రాజెక్ట్ వర్క్‌ని బయటకి వెళ్ళనిస్తారు మీరు? ఇంత కేర్‌లెస్‌గా ఉంటారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎంతో నమ్మకంతో చాలా బాగా హ్యాండిల్ చేశారు. కానీ ఈసారి ఇలా ఎందుకు చేశారో మాకు అర్థం కావటం లేదు. అలా అని ప్రాజెక్ట్‌ని మీ చేతుల్లోనే ఉంచి మేము నష్టపోవాలి అని అనుకోవడం లేదు అని వాళ్ళ నిర్ణయం ఏంటో సూటిగా చెప్పారు. సిద్ధు, ధృతి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కానీ వాళ్ళు ఏ మాత్రం మాట వినటం లేదు. సిద్ధు, ధృతి ప్రయత్నం విఫలమవటంతో వాళ్ళిద్దరూ మౌనంగా మారిపోయారు. ప్రాజెక్ట్ హెడ్స్ డైరెక్ట్‌గా మిస్టర్ ఆర్య మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేమైతే ప్రాజెక్ట్ మీకు ఇచ్చే ఉద్దేశం లేదు అని చెప్పగానే ఆర్య వాళ్ళ వైపు సీరియస్ గా చూస్తూ అసలు మీ చేతికి వచ్చిన ప్రాజెక్ట్ ఏది అని డైరెక్ట్ గా అడిగాడు. వాళ్ళు తమ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ని ఆర్య ముందు ఉంచారు. ఇది మీ చేతికి ఎలా వచ్చింది? అంత దూరం వచ్చాక వాళ్ళు విషయం నాంచడం ఎందుకని ఇది మీ మేనమామ ఫణీంద్ర గారే మాకు ఇచ్చారు. ఎన్ని రిలేటివ్స్ అయితే మాత్రం కంపెనీ సీక్రెట్స్ అన్ని కూడా రిలేటివ్స్ తో పంచుకోవడం అంత మంచిది కాదు కదా అని ఇంత బిజినెస్ రన్ చేస్తున్న మీకు ఆ మాత్రం తెలియదా అని అన్నారు. చిన్నగా నవ్వి వాళ్ళ వైపు చూసి మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా రన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదని భుజాలు కదిలించాడు ఆర్య. కళ్ళు చిన్నవి చేసి ఆర్య వైపు చూసి వీళ్ళు ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూస్తున్నారు. ఆర్య ఏం మాట్లాడతాడు అని ఆతృత ఎక్కువైపోయింది సిద్ధుకి, ధృతికి. చూడండి గైస్, అన్న తర్వాత ఆఫీస్ లో ఉండే స్టాఫ్ లో బ్లాక్ షిప్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించడంలో ఒక్కొక్కసారి మన వెనక పడిపోవచ్చు. అలా వెనుక పడినప్పుడే ఇలాంటి మైనస్ పాయింట్స్ అన్ని బయటపడతాయి అని పేపర్స్ బయటని టేబుల్ పైన తిప్పుతూ అన్నాడు. ఆర్య అతను ఏం చెప్తున్నాడో అర్థం కాక ఆర్యని గమనిస్తూ ఉండిపోయారు ప్రాజెక్ట్ హెడ్స్. ఇప్పుడు నేను మీకు చెప్పేది మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. ఈ పేపర్స్ చదవండి అని ఒక ఫైల్ వాళ్ళ ముందు ఉంచి ఈ మధ్యనే మా ఆఫీస్ లో జాబ్ కి జాయిన్ అయిన మిస్ హారిక వల్ల ఈ మిస్టేక్ జరిగింది. దీనికి ఆమె మీద మేము పెట్టిన కేసు తాలూకా ఫైల్ అండ్ ఆ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కూడా స్మాష్ చేసేసాము. నౌ ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎవ్వరికీ కూడా తెలియదు, మా ముగ్గురికి తప్ప. అండ్ మా కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్ తమ కంపెనీకి మార్చుకోవడానికి మిస్టర్ ఫణీంద్ర అండ్ మిస్ హారిక కలిసి ఆడిన నాటకం ఇది. రిలేటివ్స్ అంటే నేను ఇంటి వరకే పరిమితం చేస్తాను. బిజినెస్ లో నా సొంత రక్తం సంబంధికులను ఉన్నా కానీ వాళ్ళని ఎనిమిస్ గానే చూస్తాను తప్ప ఎవరిని బిజినెస్ వ్యవహారాల్లో దూరనివ్వను. కానీ మిస్ హారిక జాబ్ కోసం ఆఫీస్ లో జాయిన్ అయ్యి ఇంత పని చేస్తుందని ఊహించలేదు. సో ఆమె మమ్మల్ని చీట్ చేసి ఈ వర్క్ తన చేతుల్లోకి తీసుకుంది. అందుకే ఆమె మీద చీటింగ్ కేసు ఫైల్ చేశాం. అండ్ తను ఒక పేరు పొందిన ఇంటికి ఆడపిల్ల కాబట్టి తనని కస్టడీలోకి తీసుకోకుండా ఇంటి వద్ద విచారణ చేయాలని నేను రిక్వెస్ట్ చేశాను. అందుకే తనని ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. అండ్ ఏది ఆశించైతే మిస్టర్ ఫణీంద్ర మీ దగ్గరికి వచ్చారో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అండ్ ఒప్పుకుంటాను, ఇది కేవలం మా నిర్లక్ష్యం వల్లే మా ప్రాజెక్ట్ వర్క్ బయటకు వెళ్ళింది. కానీ ఇప్పుడు మేము మీకు ఇస్తున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు నచ్చితేనే ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేద్దాం. లేకపోతే మీ ప్రాజెక్ట్ ని మీరు నిర్భయంతరంగానే తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చిన కంపెనీకి ఇవ్వచ్చు. ఇదంతా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మన మధ్య ఉన్న బిజినెస్ లావాదేవీలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెబుతున్నాను. లేదు, మీకు నమ్మకం లేదు అంటే నమ్మకం లేని చోట నేను రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయను. ఆ తర్వాత మీ ఇష్టం అని సిద్ధి వైపు చూడగానే న్యూ ప్రాజెక్ట్ ఫైల్స్ మొత్తం కూడా వాళ్ళ ముందు ఉంచాడు. సుమారు 2:30 గంటల తర్వాత ఆ ఫైల్స్ అన్ని కూడా డీప్ గా స్టడీ చేసి కేస్ ఫైల్ కూడా డీప్ గా చూసి వాళ్ళు ప్రాజెక్ట్ ని ఆర్య కంపెనీకి కంటిన్యూ చేయడానికి ఒప్పుకున్నారు. వాళ్ళ నుంచి పాజిటివ్ ముందే వస్తుందని ఊహించిన ఆర్య ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు. ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత మిస్టర్ ఫణీంద్ర హారికని ఆర్య సెక్యూరిటీ వాళ్ళు మీటింగ్ హాల్లోకి తీసుకొని వచ్చారు. అక్కడ జరుగుతుంది చూసి తండ్రి కూతుళ్ళు ఇద్దరికి కడుపు రగిలిపోయింది. ఇద్దరు కూడా చంపేసేలాగా ఆర్యని చూశారు.
ప్రాజెక్ట్ హెడ్స్ కూడా వాళ్ళిద్దరిని అసహ్యంగా చూస్తూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్లారు. వాళ్ళు బయటికి వెళ్లిన వెంటనే ఆర్య లేచి నిల్చొని పని వైపు కోపంగా చూస్తూ, నువ్వు చేసే ఆగడాలన్నీ నాకు తెలీవు అనుకుంటున్నావా? నీకు ఎప్పటి నుంచో నా ఆస్తిపై కన్ను ఉందని నాకు బాగా తెలుసు. కాకపోతే జస్ట్ సైలెంట్ గా ఉన్నానంతే. అది నువ్వు నాకు బంధువు అని మాత్రం కాదు, కేవలం మా అత్తకి మొగుడివి అని. ఏదైనా నా వరకు రానంత వరకే నేను సైలెంట్ గా ఉంటాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేసినప్పుడు నిన్ను ఎలా లాక్ చేయాలో నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఇదేం నీ మొదటి తప్పని నేను వదిలిపెట్టట్లేదు. జస్ట్ నీ పైన కేసు అలాగే ఉండిపోతుంది. నువ్వు ఇంకెప్పుడైనా సరే ఇలాంటి పిచ్చి వేసి వేయాలని చూసినప్పుడు ఖచ్చితంగా నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి తీరతాను. మా అత్తయ్య మొహం చూసి కూడా వదిలిపెట్టను అని పనిని సూటిగా చూస్తూ అన్నాడు. ఆర్య మాటలకి లోపల రగిలిపోతున్నా కానీ తనని తాను తమాయించుకున్నాడు పని. కనీసం హారిక మొహం కూడా చూడటం ఇష్టం లేనట్టు అక్కడి నుంచి బయటికి వెళ్లాడు ఆర్య. అప్పచెప్పిన పనిని సరిగా చేయలేదని తండ్రి వైపు ఇంతేనా నువ్వు చేయగలిగింది అన్నట్లు చూడగానే పని హృదయం రగిలిపోయింది. కూతురు ముందు తను అవమానించబడ్డట్లుగా ఫీల్ అయ్యాడు. ఆర్య హారిక గురించి చెప్తున్నంతసేపు బొమ్మలా బిగుసుకుపోయింది ధృతి. ఆర్య బయటికి వెళ్ళగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని అనుసరించింది. అతని అడుగులు క్యాబిన్ లోకి పడటంతో తను కూడా నేరుగా ఆర్య క్యాబిన్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసింది. క్లోజ్ అయిన డోర్స్ శబ్దానికి వెనక్కి చూడగానే ధృతి కనిపించింది అతని కళ్ళకి. ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఏంటి అన్నట్లు. మీటింగ్ హాల్లోనే ఉన్న సీతు కేస్ కి సంబంధించిన కాపీస్ రెండు కూడా చెరొకటి పని హారిక చేతిలో పెట్టి, మీరు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పి అక్కడ నుంచి తన క్యాబిన్ కి వెళ్లిపోయాడు. చేతిలో ఉన్న పేపర్స్ ని గట్టిగా నలిపేస్తూ కోపాన్ని కంట్రోల్ చేస్తున్నారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా. ఆర్య క్యాబిన్ కి వెళ్లిన ధృతి టెన్షన్ పడుతూ, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అని అంది భయపడుతూ. అడగటానికి అంత భయం ఎందుకు? అడుగు అని తన సీట్లో కూర్చుంటన్నాడు ఆర్య కూల్ గా. ఇదేం చిన్న విషయం కాదు. చిన్న విషయం కాకపోతే పెద్ద విషయమే చెప్పు. వినేంత ఓపిక నాకు చాలా ఉంది అన్నాడు సీట్లో వెనక వాలి ఒళ్ళు వీరుగా తీసుకుంటూ. మీ పెళ్లి విషయం అని నసికింది. ఏంటి అన్నాడు విసుగ్గా. అదే హారికతో మీ పెళ్లి గురించి మాట్లాడాలి. ఓ అదా. అవును, మీరు తన్ని పెళ్లి చేసుకోబోతున్నారు కదా, తనపై కేసు ఎలా పెట్టారు? ఆశ్చర్యంగా అయోమయంగా అడిగింది ధృతి. అబ్బే, ఇదంతా నిజం కాదు ధృతి. జస్ట్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళిద్దరిని ఇలా వాడుకున్నాను. అయినా తను నాకు కాబోయే భార్య కదా, నాకు నష్టం ఎలా కలిగిస్తుంది తను? హెల్ప్ అడిగితే ఈ హెల్ప్ నేను చేస్తాను, తప్పు నా మీద వేసుకుంటాను అని చెప్పింది. అందుకే అలా ఉంది అని అమాయకంగా చెప్పాడు ఆర్య. ఏంటి నిజమా అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి ఆర్య వైపు చూసింది ధృతి. అవును అన్నట్లు ఇన్నోసెంట్ ఫేస్ తో తలాడించాడు నిలువుగా. మరి ఇప్పుడు తన గురించి బయట తెలిస్తే అని చిన్నగా నసికింది ధృతి. ఎలా తెలుస్తుంది? వాళ్ళని ఏమన్నా బయట నిలబెట్టి వీళ్ళు దొంగలు అని చెప్పానా నేను? జస్ట్ వాళ్ళు ఒక్కరిద్దరు, మనం ముగ్గురం అండ్ హారిక వాళ్ళ తండ్రి. ఈ విషయం మొత్తం మన మధ్యనే ఉంటుంది. ఇక బయటకు తెలిసే ఛాన్స్ ఎక్కడుంటుంది చెప్పు? ఆర్య చెప్తున్న మాటలకి నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి అతని వైపే చూస్తూ ఉండిపోయింది ధృతి. ఏంటి అలా చూస్తున్నావు? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఆ మాత్రం కోఆపరేషన్ ఉండాలి కదా, ఇద్దరి మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండాలి అని అంటున్న అతని వైపు కోపంగా చూసింది ధృతి. ఏంటా చూపు? ఆర్య మాటకి అంటే నిజంగానే తనని పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు అని ఏడ్చేసింది. నేను పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు ఏడవటం? అతను అడిగిన ప్రశ్నకి కళ్ళు తుడుచుకొని అతని వైపు ప్రేమగా చూస్తూ ఆర్య అని ప్రేమగా పిలిచింది ధృతి. ఆమె గొంతులో ధ్వనిస్తున్న అతని పేరు ప్రేమకి ఆమె వైపు చూశాడు ఆర్య. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. శరీరం సన్నగా వణుకుతోంది. సుమారు 2 సంవత్సరాల తర్వాత కేవలం ఆర్యకి మాత్రమే తెలిసిన ధృతిలా ప్రవర్తించడానికి ఆమె సిద్ధమైంది. ఇన్నాళ్ళు ఒక శిలలా ఉంది, దేనికి స్పందించనట్టుగా. కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆర్య వైపు చూస్తూ మరొకసారి ఆర్య అని పిలిచింది. ఆమె కళ్ళల్లోని తడి అతని కంటికి తెలిసిందేమో. అతని కళ్ళల్లో తడి చేరింది. కానీ అతడి బయటికి కనిపించకుండా ఉండటానికి చాలానే కష్టపడ్డాడు. ఆమె 2 సార్లు పిలిచినా కానీ అతని హృదయం స్పందిస్తుంది, కానీ స్పందించి మాటలు మాత్రం బయటికి రానియకుండా అదుపు చేసుకుంటూ, నిజంగానే నన్ను వదిలేసి తనని పెళ్లి చేసుకుంటున్నావా అని బాధగా అడిగింది ధృతి. నిన్ను వదిలేసి అంటే నువ్వు నాకేమవుతావు? నేను నీకేమవుతాను? నీకు నాకు అసలు ఏ రిలేషన్ ఉంది అని కాస్త కఠినంగా మాట్లాడాడు ఆర్య. అతని మాటలకి ఆమె గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటే బాధని పంటి కింద బిగపట్టి, నిజంగానే మన ఇద్దరి మధ్యన ఏ రిలేషన్ లేదా అని ఏడుస్తూ అడిగింది. ఉంది అని నీకు అనిపిస్తుందా? ఉంది అని నేను అనుకుంటున్నాను.
మన ఇద్దరం మధ్య ఏ రిలేషన్ లేదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది ఎలాంటి రిలేషన్? ప్రేమ పేరు చెప్పి ఒక 2 సంవత్సరాలు వాళ్ళతో ఉండి తర్వాత వదిలేసి వెళ్ళే రిలేషనా? అని ఆర్య అనగానే ధృతి హృదయం ముక్కలయ్యింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? అవసరానికి వాడుకొని వదిలేసే రకాన్ని అంటున్నావా? అనాల్సిన అవసరం ఏముంది? నువ్వే చేసు పనులు అలానే ఉన్నాయి కదా! అని కోపంగా అన్నాడు. కానీ నేను ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో అని మాత్రం నువ్వు ఆలోచించవా? అని అడిగింది.